ఇంకో విషయం ఏంటంటే కేటీఆర్ గారు నేను మా తాత చెప్పిన మాటల ధైర్యంతో పెరిగాను. నేను ఆయన పేరు మర్చిపోయే తాత. మా తాత రజాకార్లకు నిజాం వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినవాడు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ పేరు వచ్చింది, అతనికి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోనే మేము పెరిగాము, మొన్నదాకా వచ్చాయి అతని డబ్బులు అని చెప్పేశాడు. సో కేటీఆర్ గారికి ఈ వ్యవస్థ మీద చాలా క్లియర్గా ఉంది. అయితే ఏంటంటే ఈ ముస్లిం మైనారిటీలు ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ కాబట్టి అతను రాజకీయ కోణంలో అనుంటారు తప్ప వ్యక్తిగతంగా అనుండరు అనేది నేను అనుకుంటున్నాను. సార్ అంటే ఇప్పుడు జరిగింది నిజమే కాబట్టి చూపిస్తున్నారు కాబట్టి ఇలాంటి అరాచకమే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఆ అరాచకాలే ఒకవేళ వాళ్ళ పట్ల జరుగుంటే వాళ్ళు ఎంత భయపడతారా సార్ ఒక మూవీ తీసి బయటకు వదలడానికి? ఇక్కడ సమస్య అదే, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించడం వలన ఈ ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు నిజాం వ్యవస్థలో నిజంగా చెప్పాలంటే ఈ రోజు వరకు ఎంఐఎం వాళ్ళు ఎవరు మాట్లాడాల. అసలు రజాకార వ్యవస్థ పుట్టింది కాసిం రజ్వీ ఎవరు? ఎంఐఎం ప్రెసిడెంట్, సెకండ్ ప్రెసిడెంట్. బహదూర్ ఆర్జంగ్ తర్వాత అతని నుంచి వచ్చిన అతను కాసిం రజ్వీ. ఎంఐఎం వాళ్ళు ఏమనలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజకీయంగా ఆలోచించే వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ లబ్ధి కోసం నిజంగా అంటే ఈ మాటలు మాట్లాడితే మనం ఎవరినో ఆకర్షించవచ్చు, ఈ మాటలు మాట్లాడితే మనం ఏదో ఓట్ బ్యాంక్ గ్యాదర్ చేయొచ్చు అనుకునే వాళ్ళే మాట్లాడుతున్నారు. మామూలు ముస్లిమ్స్, నాకు ముస్లిం ఫ్రెండ్స్, నాకు సాక్షిలో ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. 25 years బ్యాక్ నేను జర్నలిస్ట్ చేసినప్పుడు నాతో పాటు కలిసి చేసిన అతను టీజర్ చూసి నాకు ఫోన్ చేసి చాలా బాగా తీసినాం అన్న, పర్ఫెక్ట్గా ఉంది అని నాతో మాట్లాడడం స్టార్ట్ చేసి కాఫీ తాగడానికి కలుద్దామన్నా, నేను సాక్షికి ఇక్కడే వచ్చాను, సాక్షిలో జాయిన్ అయ్యాను, ఇక్కడే ఉంటున్నాను నేను అని ఫోన్ చేశాడు. సో కాబట్టి ఏంటంటే ఇంకోటి ఏంటి, వీళ్ళందరూ నేను ఒకటే అంటాను, ముస్లిమ్స్ని మేము వెనకేసుకొస్తున్నాం, ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తున్నాం, ముస్లిమ్స్కి బాగు చేస్తున్నాం, మాది ముస్లిమ్స్ కోసమే పుట్టిన పార్టీ అని అన్నారు కదా. కాంగ్రెస్తో పాటు సొంత పోరాటంతో పాటు పుట్టిన పార్టీలే కదా ఇవి. మరి ఎందుకు పాత బస్తీ ఈ రోజుకి అంత గలీజ్గా, అంత నీచంగా, అంత డెవలప్మెంట్ లేకుండా, అంత ఎడ్యుకేషన్ లేకుండా ఉంది? ఏం చేశారు మీరు? వీళ్ళు ఎవరు ఏమీ చెయ్యరు, కానీ ఇలాంటి ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళే ఇలాంటివి చేస్తారు.